ఏమంగా బయలుదేరారా? మా ప్రయాణాల గురించి మీ ఆరాటాలేమిటి? నీ ఆరాటంలో దుర్మార్గపు పథకాలుంటాయి, నా ఆరాటంలో అభినందనలు క్షేమ సమాచారాలు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడు మంగా, శోభనం చెడగొట్టడానికి నువ్వు వెళ్ళావు, కానీ వాళ్ళు బహుమానాలు అందుకునేలా నేను చేశాను. ఎలా ఉంది? నీ ఎత్తు చిత్తయింది కదా? బహుమానాలా? ఏమిటో మీరు అందించిన బహుమానాలు? కాపురం చేసే నీ మనవడికి కలహాల భర్తని, కాపురమే మొదలు పెట్టని నా మనవడు మనవరాలు అరమరికలు లేని దంపతులని, అదే బెస్ట్ కపుల్గా ముందు నిలిచారే అది. నో, వీళ్ళు బెస్ట్ కపుల్ ఏంటి? నేను న్యాయ నిర్ణేతను, నా ఒపీనియనే ఫైనల్. న్యాయ నిర్ణేతగా బెస్ట్ కపుల్గా సీతా రఘురాముని నేను ఎంపిక చేశాను. ఓహో, అందులో తమరి పాత్ర ఉందన్నమాట. పాత్ర ఏమిటి పాత్ర? దర్శకత్వమే మంది. ఆ రంగనాథం నాకు మిత్రుడే మంగా. వాడు వీళ్ళకి ప్రత్యేక బహుమతులు పంపుతూ నా కోసం పుట్టతేనే సుగంధ పాలు కలిపిన హల్వా పంపిస్తానన్నాడు. తీసుకురా, తింటే చలవ చేస్తుందట. మోసం చేసి మీ వాళ్ళని గెలిపించుకుంటారా? వస్తున్నా, ఉండండి. వచ్చాక చలవ చేయడం కాదు, మీకు చిరుచెమటలు పట్టించేలా చేస్తా. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని ముళ్ళు గుచ్చటం నీకు చేతనైతే ఆ ముళ్ళును ముళ్ళుతోనే తీయడం నాకు తెలిసిన విద్య. ముళ్ళు తీయడం కాదు, తీసే ముళ్ళు విరిగేలా చేస్తా. సంబరపడిపోకండి, వచ్చాక తెలుస్తుంది ముళ్ళు సంగతి, మీ అతి తెలివి సంగతి. వచ్చాక చెబుతావా? రా, చెప్తారా? అసలు ఈ మనిషి ఏమిటో, అయిన వాళ్ళని ఓడించి కాని వాళ్ళని గెలిపించడంలో ఏ ఆనందం ఉందో తేలుస్తా. చేసింది చాలక మళ్ళీ నాకు ఫోన్ చేసి వెక్కిరింపులొకటా? 2 రోజులు లేకపోయేసరికి పిచ్చి వేషాలు వేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా జాడించి ఆరేస్తే గాని మనిషి మడతకి రాడు. గ్రాని, వెళ్దామా? రఘురామ్ గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్, చీఫ్ గెస్ట్ శ్రీ రంగనాథ్ గారి గిఫ్ట్ అండి ఇది. కంగ్రాట్స్ అక్క. సార్ సాకేత్ గారు, మీ తాతగారైన రిటైర్డ్ జడ్జ్ జగన్నాథం గారికి రంగనాథ్ గారు ఇది అందివ్వమని చెప్పారు. ఆయన ఒక జడ్జి, ఈయన ఒక జడ్జి. వాళ్ళది ఒక తీర్పు, మళ్ళీ ఒక గిఫ్ట్. సాకేత్, ఇట్లారా, ముందు బయలుదేరండి. రికమెండేషన్స్ మీద సెలెక్ట్ చేయడానికి ఆయనకు సిగ్గులేదు, గిఫ్టులు ఇవ్వడానికి వీళ్ళకి సిగ్గులేదు. బయలుదేరండి రా. వారు నాకు తాతగారే. ఇలా ఇవ్వండి, నేను ఇస్తాను. అవునా? అవునండి. మరి మంగమ్మ గారు? వీరి నాన్నమ్మ నాకు అమ్మమ్మ. అతను ఈయన బ్రదరే. ఏంటి సార్ ఇది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ 3 రోజుల్లో ఒక్కసారైనా మీ రిలేషన్ అని చెప్పనే లేదు. మాకు మేముగా గుర్తింపు తెచ్చుకోవాలి, మరొకరి పేరు చెప్పి కాదు. మీకు వారికి ఎంత డిఫరెన్స్ ఉంది సార్? సర్లేండి, మా గురించి ఆలోచించి మీరెందుకు స్ట్రైన్ అవుతారు? ఇలా ఇవ్వండి, మా తాతయ్యకి నేను ఇస్తాను.
సీత పట్టుకో. వెళ్ళొస్తామండి. మంచిదండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానయతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి ఆనందకర్పూరమంగళనిరాంజనదీపం సందర్శయామి క్షాంధారయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ ముఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు వైరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓంకారేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. తీసుకోండమ్మా. వదిన గారు బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? ఫోన్ ఏమన్నా చేశారా? కావాలని అడుగుతున్నారా తెలియక అడుగుతున్నారా? అదేంటి వదిన గారు అలా అంటున్నారు? ఇంకెలా అనమంటారు? మీరు బాగుంటారు, ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఇద్దరూ మీ పిల్లలేగా. నాకన్నా కబుర్లు మీకే ఎక్కువగా తెలుస్తాయి, తెలుస్తూ ఉంటాయి. ఒకరు కాకపోతే ఒకరైనా చెప్తారుగా. నాకెవరు చెప్తారో ఎలా తెలుస్తాయి? ఎవరికి పనికిరందని నేనొక్కదాన్నే ఆ ఇంట్లో. మీకు కూడా లోకమైపోయానా? నాకు నా కొడుక్కి మనశ్శాంతి లేకుండా పోయింది. నన్ను బాగున్నారని అడగటం వెక్కిరింపేగా. అయ్యో, మిమ్మల్ని నేను వెక్కిరింపుగా మాట్లాడడం ఏంటి వదిన గారు? మామూలుగానే పలకరించాను. నా మనసులో మరో ఆలోచన గాని మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశం కానీ లేదు. నా పలకరింపు మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. నేనేం తప్పు చేశానో తెలియక నా తప్పు మన్నించి నన్ను క్షమించి నా బాధలు తొలగించి చల్లగా కాపాడమని వేడుకోవడానికి ఆ దేవుడి దగ్గరకు వచ్చాను. నాకు ఇంకొకరిని క్షమించే అర్హత ఎక్కడుంది? నన్ను కాస్త ప్రశాంతంగా ఆ భగవంతుడికి నమస్కారం పెట్టుకునివ్వండి. ఏంటక్కా, ఎన్నడూ లేని ఆవిడ అలా మాట్లాడుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు శకుంతల. ఎప్పుడూ ఏ విషయంలోని నోరు మెదపని వదిన గారు అంత కటువుగా ఎలా మాట్లాడగలుగుతున్నారో. తన కొడుక్కి రావాల్సిన ఆస్తికి మరో పోటీదారుడు వచ్చాడన్న కోపం కావచ్చు. వదిన గారు అలా డబ్బు, అధికారాలు, ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించే మనిషి కాదు శకుంతల. అటు అత్తగారి అహంకారం, ఇటు కొడుకు మొండితనం ఆవిడలో ఏదో తెలియని భయం కలిగిస్తున్నాయి శకుంతల. అందుకే ఆవిడలా మాట్లాడగలుగుతున్నారు. సీత అంటే ఆవిడికి చాలా అభిమానం. రఘురాం మీద కూడా మంచి అభిప్రాయమే ఉంది. పరాయి వాళ్ళుగా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు వేరక్కా. ఎప్పుడైనా వదిన గారు తప్పుగా ఆలోచించే మనిషి కాదు, అందరి గురించి తెలిసిన మనిషి. ఆ అన్నదమ్ముల మధ్య కలహాలే ఈ కలతకి కారణం కావచ్చు. ఆ భగవంతుడు ఎప్పుడు కరుణించి వాళ్ళని కలిసిమెలిసి ఉండేలా చేస్తాడో అప్పుడే వదినగారు మునుపట్ల కలివిడిగా మాట్లాడగలుగుతారు. ఓం సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ పదక్క వెళ్దాం. నమః బలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో. పూజారి గారు, ఏంటో చెప్పండమ్మా. ఏనాడు ఊహించని కలతలు నన్ను భయపెడుతున్నాయి, బాధ పెడుతున్నాయి. మనసులో ఉండటం లేదు. ప్రశాంతత కోసం ఏదైనా మార్గం సెలవిస్తారా? అమ్మా, అధైర్యపడకండి. దీపావళికి ముందుగా వచ్చే ఏకాదశి అనగా ఆశ్వీజ కృష్ణపక్ష ఏకాదశి నాడు ఒక ఇత్తడి బెళ్లంలో పసుపు నీళ్లు పోసి రోకలు నిలబెట్టి కంకణం కట్టి దానికి షోడశోపచార పూజ చేసి దద్దోజన నివేదన పెడితే మీ ఇంటికి పెట్టిన గ్రహాలన్నీ తొలగి మీ ఇంట్లో సంతోషాలు స్థిరంగా నిలుస్తాయమ్మా. అలాగా, మీరు చెప్పినట్టు చేస్తాను పూజారి గారు. మరి వెళ్ళేస్తాను. అలాగేమ్మా, సంతోషం. జడ్జి గారు, ఓ జడ్జి గారు, రండి, ఒకసారి ఇలా రండి. పెద్దమ్మగారు వచ్చేసారా? అమ్మా, పెద్దయ్య గారేమో ఊరెళ్ళారండమ్మా, చిన్నయ్య గారు బజార్కి వెళ్ళారండమ్మా.
లక్ష్మమ్మ గారు తులసి పూజ చేస్తున్నారండమ్మా. తులసి పూజ? అవునమ్మా. ఇప్పుడేం పూజే కొత్తగా? తెలీదమ్మా. నువ్వేమో రోకళ్ళు నిలబెట్టి పూజలు చేస్తుండు, మీ మామ మొగుడు కాపురాలు కూలదోసే ప్రయత్నాలు చేస్తుంటారు. అత్తయ్య గారు మీరెప్పుడొచ్చారు? నేనెప్పుడు వస్తున్నానులే. ఆయన ఊరెళ్ళారట. ఏ ఊరు? మావయ్య గారు కౌలుదారులు కబురు పెడితే పని మీద వెళ్లారు. కావుళ్ళు పంచాయతీలు పరిష్కారాలు చేతవుతాయి గాని ఇంట్లో పంచాయతీలు పరిష్కారాలు మాత్రం చేతకావా పెద్ద మనిషికి. ఏమైంది అత్తయ్య గారు? మొదటి నుంచి కథ నీకేం చెప్పను గాని వచ్చాక తెలుస్తుందిలే. ఆయన చేసిన ఘనకార్యం వెలగబెట్టిన నిర్వాకం. అవును, ఈ రోకళ్ళ పూజ ఎవరు చేయమన్నారే నిన్ను? పొద్దున గుడికెళ్తే పూజారి గారు రోకళ్ళు నిలబెట్టు కాపురాలు నిలబడతాయని చెప్పాడా? ఈ పూజలు కాదే, మీ ఆయన బుద్ధి మీ మావగారి బుద్ధి నిలకడగా ఉండేలా పూజలు చేయి. అప్పుడు నీ సంసారం గాడిలో పడుతుంది. సీతాలు, సీతాలు, అయ్యగారు వీటిని తీసుకెళ్లి ముందు డాబా మీద ఎండబెట్టు. అట్టాగేనయ్యగారు. ఏమిట్రా అవి డాబా మీద ఎండబెట్టమంటున్నావు? అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? నా సంగతి అట్టుంచి ఆ ఎండబెట్టే వాటి గురించి చెప్పు. దీపావళి టపాసులమ్మా. హోల్సేల్ గా 2 పెద్ద డబ్బాలతో తెచ్చావేమిటి? ఏమిటి విశేషం? నలుగురు ఉన్నాం కదా, తలా 4 కాలిస్తే ఎంతసేపు కాలుస్తాం? ఏటా ఉన్నవాళ్ళవేగా. పైగా సాకేత్ వంటి భయం అని నీకు తెలుసు. నాకు చిరాకు. మీ నాన్నకు ఆ వాసన పడదు. మీ ఆవిడ కాకర పువ్వొత్తులు అగ్గి పుల్లలు తప్ప మరేం కాల్చదు. మహా అయితే నువ్వు చిచ్చుబుడ్లు భూచక్రాలు. దానికోసం ఎప్పుడూ లేంది. ఏ దీపావళికి దానిది ప్రత్యేకంగా డబ్బాలతో తెచ్చావు అంటే పెద్ద పెళ్ళాం కొడుకు కోడల కోసమా? కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారనా? వాళ్ళు ఇక్కడికి వస్తున్నామని నీకు గాని మీ నాన్నకు గాని కబురు పెట్టారా? వెళ్ళవి రిటర్న్ ఇచ్చిరా. రోజు ఇంట్లో పేలుతున్న వరుస బాంబులు చాలకనా మళ్ళీ అవి పట్టుకొచ్చావు? వెళ్ళరా, వెళ్ళవి రిటర్న్ ఇచ్చిరా. దీపావళి టపాసులు రిటర్న్ తీసుకోరు. ఆహా, సీతాలు అమ్మగారు, ఆ డబ్బాల్లో దీపావళి మందులున్నాయి. నువ్వు డ్రైవర్లు సెక్యూరిటీ గార్డులు అందరూ కలిసి పంచుకోండి. అట్టాగేనమ్మా. అమ్మా, అరవకానన్. నోరు లేచిందో నోట్లో బాంబు పెట్టి ఒత్తెంటిస్తా. ఏరా, నువ్వు నీ అబ్బా ఏమనుకుంటున్నారా? తెగ పెత్తనాలు చేస్తున్నారు. ఈ ఇంట్లో జరిగే గొడవ మీకేం పట్టలేదా? గతలేక వాళ్ళు వస్తే వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళని నెత్తినెక్కించుకుంటున్నావు. వాళ్ళేం గతిలేనోళ్ళు కాదు. అలాగా, సరే, నీదేమిటో పంచి నీ ముఖాన కొడతాను. వాళ్ళకు పంచుతావో, నీ కొడుక్కి పంచుతావో, నీ పెళ్ళానికి పంచుతావో పంచరా. అందరికీ పంచి నువ్వు ముష్టెత్తుకోవడానికి ఓ పంచం ఎత్తుకో. ఓ పక్కన నీ పెళ్ళాం నీ కొడుకు కోసం పూజలు చేస్తుంటే నువ్వు బాంబులు కాల్చి మతాపులు కాల్చి ఆనందించాలనుకుంటున్నావా? ఆయనేమో పైరవీలు చేసి వాళ్ళకి బహుమానాలు ఇప్పిస్తాడు. నువ్వు దీపావళి మందులు కాల్చి సంబరాలు చేసి వాళ్ళ గెలుపుకి సెలబ్రేట్ చేద్దామని చూస్తున్నావా? సాకేత్ నీ కొడుకనే సంగతి మర్చిపోయేంత ప్రేమ పుట్టుకొచ్చిందా వాళ్ళ మీద నీకు? నేను ఒకరి మీద ప్రేమ, మరొకరి మీద ద్వేషాలు పెంచుకోలేదు. ఆయనేమో పైరవీలు చేసి వాళ్ళకి బహుమానాలు ఇప్పిస్తాడు. నువ్వు దీపావళి మందులు కాల్చి సంబరాలు చేసి వాళ్ళ గెలుపుకి సెలబ్రేట్ చేద్దామని చూస్తున్నావా? సాకేత్ నీ కొడుకనే సంగతి మర్చిపోయేంత ప్రేమ పుట్టుకొచ్చిందా వాళ్ళ మీద నీకు? నేను ఒకరి మీద ప్రేమ, మరొకరి మీద ద్వేషాలు పెంచుకోలేదు. సమానంగా ప్రేమ పంచుతున్నాను, పంచుతా అంటావు. వినవే, మీ ఆయన మాటలు విను. వీడిలా ప్రవర్తిస్తే నువ్వెన్ని పూజలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం? రేయ్,
అది దేవుళ్ళకి మొక్కుకొని హారతులిచ్చి మిమ్మల్ని కళ్ళు తెరవండి అని వచ్చింది. ఆ హారతి మీద ప్రమాణం చేసి చెప్పరా. ఎవరిని దగ్గర చేసుకుంటావో ఎవరిని దూరం చేస్తావో చెయ్యరా. ముందు ఆ హారతి మీద ప్రమాణం చేసి చెప్పు. నీ మనసులో మాట పైకి చెప్పు. లక్ష్మి, హారతి వాడి ముందొచ్చవే. ప్రమాణం చేయరా. దగ్గర దూరం చేయను, దూరాన్ని మాత్రమే దగ్గర చేస్తాను. పళ్ళు రాలతాయి. ఎందుకు ఎందుకు రాలుతాయి? వంకర కూతలు అతి తెలివి మాటలు మాట్లాడుతున్నందుకు. విన్నావుగా, అది అది వాడి మనసులో మాట. వాళ్ళని వదిలించుకోవడం వాడికి ఇష్టం లేదని మనసులో మాట స్పష్టంగా అర్థం అవుతుందిగా. ఏంటండి ఇది? నేను నా కొడుకు సంతోషంగా బ్రతకడం మీకు ఇష్టం లేదా? వాళ్లే మీకు కావాలనుకుంటే మాకింత విషయం ఇచ్చి చంపేయండి. విషాలిచ్చి చంపేవాణ్ణే అయితే మనుషుల్ని మనసుల్ని దగ్గర చేయాలని ఎందుకు చూస్తాను? అలాగా? అయితే వెళ్ళరా. అయితే నిన్ను వదిలేసి వెళ్ళిన దాన్ని తీసుకొచ్చి దీనికి దగ్గర చేసి నువ్వు వెళ్ళిద్దరికి దగ్గర అవరా. ఆ ఆలోచనే నాకుంటే ఇంతకాలం వదిలేసి ఉండేవాణ్ణే కాదు. మనం పిలిచినా తంది వచ్చే మనస్తత్వం కాదు. అవునులే, మొండి గట్టం కదా. ఎవరిది మొండో ఎవరిది అభిమానమో ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్న తల్లికే వంక పెట్టే స్థాయికి దిగావన్నమాట. రెట్టిస్తే కుక్క కూడా ఎదురు తిరుగుతుంది. ఆహా, ఎదిరించి ఏం చేస్తావురా నువ్వు? ఒక్క శారద ఎదిరిస్తేనే ఇంత దాకా వచ్చింది. నేను జత కడితే ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఆహా, ఎదిరించి ఏం చేస్తావురా నువ్వు? ఒక్క శారద ఎదిరిస్తేనే ఇంత దాకా వచ్చింది. నేను జత కడితే ఎంత దూరం వెళ్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. వీళ్ళకి అన్యాయం చేసి వాళ్ళని చంకనెత్తుకుంటావా? అమ్మా, మాటకి మాట బదులు చెప్తున్నావు. చూడమ్మా, మాట మంచిదైతే బదులు మాట ఉండదు. ఇలా మాటలతో నువ్వు శారదను రెచ్చగొట్టబట్టే ఇంత రచ్చ జరుగుతుంది. కాస్త ఓపిక పట్టగలిగితే అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. అనవసరంగా వాళ్ళని ఇరిటేట్ చేసి కయ్యం పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అన్యాయంగా వాళ్ళు ఏమీ ఆశించేవాళ్ళు కాదు. ఒక్కపూట నీ మనవడు నీకు దూరంగా ఉంటే విలవిల్లాడిపోతావే. అలాంటిది నా అనే వాళ్ళ ప్రేమ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి కొంతకాలం ఆ ప్రేమ అనుభవిద్దామని ఆలోచించడం అంత నేరంగా కనిపిస్తుందా నీకు? నీ దృష్టిలో శారద పొగరబోతే కావచ్చు, కానీ రఘురామ్ ఏం చేశాడు చెప్పు? ఎందుకంత కత్తి కట్టి కక్ష సాధిస్తున్నావు? అదే దీని కడుపునే వాడు ముందు పుట్టుంటే నువ్వేం చేసేదానివి? ఏమిటాను అనేది? ఇప్పుడు వాడిని ఎత్తుకుని పొత్తు పంచాలంటావా? ఎంతసేపు పొత్తులు ఆస్తులు తప్ప మరే విషయం ఆలోచించవా? హక్కులు అధికారాలని వాళ్ళంత స్పష్టంగా అంటుంటే ఇంకా వేరే ఆలోచించేదే ఉంది. చూడు, నువ్వు నీ అబ్బా వాళ్ళంతా కట్టకట్టుకుని నా మీద యుద్ధం చేసినా నాది అనే ఆస్తిలో నుంచి పూచక పుల్ల కూడా వాళ్ళకి చెందనివ్వను. నీది అనుకున్నది నువ్వేమీ ఇవ్వకపోయినా మాది అనేది మా దగ్గర ఉన్నదే వాళ్ళకి పంచి పెడతాం. ఎవరు ఎలా అడ్డుపడతారో అది చూస్తాం. రేయ్, పందాలు కట్టు. ఈ మంగమ్మని గెలవటం నీ వల్ల కాదు. ఏమిటే ఇంకా హారతి పళ్ళెం పట్టుకుని అలా నిలబడ్డావే? విన్నావుగా వాడి మాటలు. అత్తయ్య అని నా ముందు అడవటం కాదే. వాడి బుద్ధి పూర్తిగా గడ్డి తినకుండా మార్చుకో. వెళ్ళా.